ఒక బకాసురుడు, ఒక కీచకుడు, ఒక బిన్ లాడెన్ వీళ్ళు ముగ్గురిని కలిపి గ్రైండర్లో మిక్స్ చేసి ఒక మాంసపు ముద్దొచ్చి దానికి ప్రాణం పెడితే ఈరోజు మన గెస్ట్. భయపడుతున్నారా? డు నాట్ వరీ. సినిమాల్లోని ఆయన ఒక విలన్, కానీ నిజ జీవితంలో ఈజ్ అ వెరీ సింపుల్, హంబుల్ అండ్ అ స్వీట్ పర్సన్. సో ఒక వర్సటైల్ యాక్టర్ ఈరోజు మనతో ఉన్నారండి. అతనే అజయ్ గారు. హలో అజయ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. సో మీరు విజయవాడలో పుట్టారు, అక్కడి నుంచి నంది అవార్డు వరకు. ఐ థింక్ ఇట్స్ ఎ లాంగ్ జర్నీ. వాట్ యూ సే అబౌట్ హౌ డూ యూ ఫీల్ కమింగ్ టు దిస్ స్టేజ్ ఆఫ్ లైఫ్? ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వెన్ ఐ స్టార్ట్ మై కెరియర్, ఇందులో స్టార్ట్ చేసినప్పుడు అసలు ఎంతవరకు వెళ్తానో కూడా ఐడియా లేదు నాకు. అసలు నేను సినిమాలో వాజ్ నాట్ పర్టికులర్లీ ఇంట్రెస్టెడ్ ఆల్సో ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం స్టార్ట్ అయినప్పుడు. సో అది దాని ముందు ఏం చేశానంటే డాడీ ఇంజనీర్ జాయిన్ చేయించారు, అది చేయలేదు నేను. సో మెనీ అంటే దాని తర్వాత ఇంకోటి ఏదో అని ఐసీడబ్ల్యూ అని అన్నీ కూడా మానేశాను నేను. సరే ఇంకా ఎక్కడో సమ్వేర్ ఇక్కడ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకునేటప్పుడు ఇక్కడ హైదరాబాద్లో రోడ్ నెంబర్ 17 ఇక్కడ జూబ్లీస్లో ఉండేది కాలేజ్ నాది. చుట్టుపక్కల బాగా షూటింగ్స్ జరుగుతూ ఉండే. సో ఎక్కడో సమ్వేర్ ఐ గాట్ అట్రాక్టెడ్ ఫర్ ద అటెన్షన్ ద యాక్టర్స్ ఆర్ గెటింగ్. అంటే ఆ గొడుగు పట్టుకోవడం. సో అంటే ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం ఉంటుంది కదా వెన్ యూ ఆర్ ఇన్ లైక్ యునో somewhere around 16, 17. They treated very well. I thought బాగా ట్రీట్ చేస్తున్నారు కదా, వెళ్ళి బాగుంది, బాగా సినిమాలు చూసేవాడిని. సో సడన్లీ గాట్ ఇంట్రెస్ట్. దానికి తోడు దాని తర్వాత ఇంజనీరింగ్ మానేయటంతో యాక్టర్ అవుతానని చెప్పాను మా ఫాదర్కి. సో అఫ్కోర్స్ ఒప్పుకోరు, యాక్టర్ అవుతానంటే ఎవరు ఒప్పుకుంటారు? అంటే కలెక్టర్ అవుతాను, ఐఏఎస్లా కాదు కదా. సో వెంటనే యాక్టర్ అవుతానంటే ఈ వాజ్ కొంచెం రిలక్టెంట్గానే ఉన్నారు. బట్ లేటర్ నేను మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అయ్యి తర్వాత ఐ వాజ్ లక్కీ ఎనఫ్ యాక్చువల్లీ. ఒక రకంగా నేను ఇన్స్టిట్యూట్ చేస్తున్నప్పుడే నాకు ఖుషి వచ్చింది. కౌరవుడ్ అనే ఫస్ట్ ఫిలిం చేశాను నాగేంద్రబాబు గారిది. ఖుషి అన్నీ కూడా నా ఇన్స్టిట్యూట్ జరుగుతున్నప్పుడే వచ్చాయి. ఐ బికేమ్ సీరియస్ ఆఫ్టర్ విక్రమార్కుడు. అప్పటి వరకు నేను కెరీర్గా దీన్ని పెట్టుకోవచ్చు, అంటే కెరీర్గా తీసుకోవచ్చు, బికాస్ ఆఫ్ ద అన్ప్రెడిక్టబిలిటీ ఏదని అనుకోవచ్చు. సో ఆఫ్టర్ విక్రమార్కుడు ఐ బికేమ్ సీరియస్ అండ్ కంటిన్యూ అయిపోయింది. అస్సలు ఊహించలేదు, అంటే నెవర్ ఎక్స్పెక్టెడ్ అండ్ టు బి అరౌండ్ ఫర్ సో లాంగ్. ఫిల్మ్స్ ఎక్కువ చూస్తూ ఉండేవారు? సినిమాలు బాగా చూసేవాడిని, సినిమా ఇంట్రెస్ట్ బాగుండేది. హూ వాజ్ యువర్ ఇష్టమైన యాక్టర్ గాని? నాకు బాలకృష్ణ గారు ఇష్టం ఫస్ట్ నుంచి కూడా. రైట్ ఫ్రమ్ బిగినింగ్ నా బాలకృష్ణ గారు అంటే ఇష్టం. సో అదే విజయవాడ ఇంటర్ చదువుతున్నప్పుడు హాస్టల్ నుంచి ఆ గోడలు దూకి సినిమాలు చూడటం అన్ని అందరు విలన్ ఎవరైనా ఉండేవారా? నాకు ఎప్పుడు ఫస్ట్ నుంచి కూడా అమరీష్ పురి, స్టార్ట్స్ ఫ్రమ్ అమరీష్ పురి గారు, మోహన్ బాబు గారు, ఇంకా అంతకన్నా లెజెండ్స్ వాళ్ళు. సో ఇప్పుడు మీరు చాలా మూవీస్ చేస్తున్నారు వివిధ లాంగ్వేజెస్లో కూడా. వాట్ యూ థింక్ హౌ మీకు ఇప్పుడు ఇన్ని లాంగ్వేజెస్లో చేయడం ఎలా అనిపిస్తుంది? అండ్ ఈజ్ ఇట్ ఛాలెంజింగ్? ఒకటి ఏంటంటే మన తెలుగు వరకు మన భాష మనం కంఫర్టబుల్గా ఉంటాం కాబట్టి ఎక్కడో డైలాగ్ అండ్ ద రియాక్షన్ కమ్స్ ఇన్ సింక్. వెన్ యూ గో టు అదర్ లాంగ్వేజెస్ డెఫినెట్గా కష్టమే. కష్టం ఇన్ ద సెన్స్ ఏంటంటే ఒక లాంగ్వేజ్ మీద హోల్డ్ లేకపోతే ఎక్స్ప్రెషను డైలాగ్ టైమింగ్లో రావు బేసికల్గా. కొన్ని కష్టాల తర్వాత ఎట్లాగో అది కూడా ఓవర్కమ్ అయ్యాం ఎక్కడో. బట్ అన్లెస్ అంటిల్ మీకు వేరే లాంగ్వేజ్కి వెళ్ళినప్పుడు ఆ కల్చర్ తెలియకపోతే యూ కాంట్ బి బెటర్ యాక్టర్. మనం అందరూ డైలాగ్స్ అవన్నీ అనుకుంటాం, కానీ కాదు. ఇప్పుడు మనం తెలుగులో చేస్తున్నప్పుడు మనకి చిన్నప్పటి నుంచి మన కల్చర్ తెలుసు కాబట్టి, అంటే మన పండగలు తెలుసు, మన మనుషులు తెలుసు, మన స్లాంగ్స్ తెలుసు, యాసలు ఏవే ఉన్నాయి అన్నీ తెలుసు. తమిళ్లో కూడా కల్చర్ తెలిస్తేనే బెటర్ యాక్టర్. ఏదైనా కానీ ఎనీ లాంగ్వేజ్ నువ్వు చేసేటప్పుడు కల్చర్ తెలియాలి. సో దానివల్ల కొంచెం కష్టమే. బట్ సో ఇప్పుడు మీరు హిందీలో కూడా చేస్తున్నారు. లేటెస్ట్గా సింగం 3లో మీ ఎంట్రీ మేము చూడబోతున్నాం. సో ఆ ఎక్స్పీరియన్స్ కోసం ఇట్స్ అగైన్ ద సేమ్ థింగ్. మీకు తెలుగు కానీ హిందీ కానీ ద అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ ఇదంతా కూడా లాంగ్వేజ్ ఒకటి పక్కన పెడితే ఎఫర్ట్ ఈజ్ సేమ్. మీరు అన్ని చోట్ల పనిచేసే విధానం ఒకటే. జస్ట్ దట్ ఇట్స్ ఏ హిందీ ఫిలిం అంతే. ఇప్పుడు నేను తెలుగులో ఇక్కడ ఏదైతే చేస్తానో రోజు నేను షూట్కి వెళ్ళి అదే చేశాను హిందీలో కూడా. బట్ నైస్ టు వర్క్ విత్ అజయ్ దేవగన్ గారు కానీ, రోహిత్ శెట్టి అండ్ ఆల్. ఇట్స్ మంచి ఎక్స్పీరియన్స్ అది.